Hello friends, welcome back to our channel Diliptechreviewsintelugu. Redmi note9Pro Max mobile 6GB RAM 128GB internal storage model ఇది అన్బాక్స్ చేద్దాం. డీటెయిల్స్ మొత్తం ఇది COD కాదు కాబట్టి ఇది ఆన్లైన్ పేమెంట్ కాబట్టి ఇది ఏం డీటెయిల్స్ అయితే ఉండవు. సో ఇది ప్యాక్ ఓపెన్ చేద్దాం. అమెజాన్ డెలివరీ చేస్తుంది. అమెజాన్ వేరే వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు, అంటే లైక్ delivery.com ఈకామ్ వాళ్ళకైతే ఏం ఇవ్వట్లేదు. డైరెక్ట్ అమెజానే డెలివరీ చేస్తుంది. అండ్ రీసెంట్గా ఉన్న సేల్లో నేను పార్టిసిపేట్ చేసి పర్చేస్ చేశాను. చూడొచ్చు ఇక్కడ మొబైల్ ప్రైస్ 18,498 రూపీస్, అంటే 18,500 రూపీస్ పడింది. ఇది ఇన్వాయిస్. అండ్ ఇది వచ్చేసి మొబైల్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ అని రాస్తుంది. అండ్ వచ్చేసి మన మొబైల్ వేరియంట్ ఏదో కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అని రాసింది. అండ్ సైడ్కి వచ్చేసి మొబైల్ మోడల్ నేమ్ రాసింది అంతే. అండ్ బాటంలో IMEI నెంబర్ అండ్ సైడ్కి మళ్ళీ సేమ్ బ్రాండింగ్. అండ్ టాప్ ఆఫ్ ద బాక్స్లో వచ్చేసి మనకు రెడ్మీ note9Pro Max MRP వచ్చేసి 21,000 ఉంది. బట్ మనకు ఆన్లైన్లో వచ్చేసి మనకు 18,500 లభిస్తుంది. అండ్ కలర్ మెన్షన్ చేస్తుంది ఇక్కడ. ఇంటర్స్టెల్లర్ బ్లాక్ 6GB 128GB అని రాసింది. అండ్ అంతే, ఇక మామూలు డీటెయిల్స్ అండ్ బ్రాండ్ ఇదంతా కామన్. అడాప్టర్ యూనిట్స్ అని ఉంది. మొబైల్ ఫోన్ అడాప్టర్ టైప్-C USD సంథింగ్ ఉన్నాయి అంతే. అండ్ బ్యాక్ వచ్చేసి మనకు కీ ఫీచర్స్ ఉన్నాయి. మొబైల్ ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ మనకు రెడ్మీ note9Pro Max అని రాసింది. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ ప్రాసెసర్ మెన్షన్ చేసింది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు రెడ్మీ note9Pro Maxకి డిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ సింగిల్ కెమెరా, అది 48తో వస్తుంది, 64తో వస్తుంది అంతే. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16:32, అంటే చాలా డిఫరెన్స్ ఉంది. 2,000 రూపీస్ ప్రైస్ ఎక్కువ పడుతుంది. అండ్ ఈ డాట్ నాచ్ డిస్ప్లే అండ్ 33W ఫాస్ట్ ఛార్జర్ ఇది బాక్స్లో లభిస్తుంది. అండ్ ఇక్కడ వేరియంట్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. 6GB 128GB ఉంది. ఇంటర్స్టెల్లర్ బ్లాక్ మోడల్ ఇది. మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. మేడ్ ఇన్ ఇండియా అంటే ఓన్లీ ఇది అసెంబ్లీ ఇన్ ఇండియా మాత్రమే. ఇందులో యూజ్ చేసే డిస్ప్లే కానీ అండ్ మదర్ బోర్డు కానీ ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ అదర్ కంట్రీస్ నుంచి తెప్పించినాయి ఇవన్నీ. బట్ మన ఇండియాలో మాత్రం అసెంబ్లింగ్ చేస్తారు అంతే. జస్ట్ మన మొబైల్ని పార్ట్స్గా పంపిస్తారు, అవి అసెంబ్లింగ్ చేయడం మాత్రమే. అండ్ ఓపెన్ చేద్దాం ఇది. అండ్ టాప్ ఆఫ్ ద షో వచ్చేసి మొబైల్. అండ్ వచ్చేసి మనకు యూజర్ గైడ్ అండ్ వారంటీ పేపర్స్ అండ్ సమ్ పేపర్ వర్క్ అండ్ సిమ్ ఇంజెక్టెడ్ టూల్ లభిస్తుంది. అండ్ ఇంకా వచ్చేసి మనకు కేస్ లభిస్తుంది. ఇందులోనే కేస్ వచ్చేసి బ్లాక్ కలర్ లభిస్తుంది. కేస్ క్వాలిటీ ఓకే, యావరేజ్, పర్లేదు, బట్ కొంచెం స్ట్రాంగ్ ఇస్తే బాగుండేది అంతే. మొబైల్లో ఎంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంత పర్ఫెక్ట్ కాదు. అండ్ ఇంకా బాక్స్ కంటెంట్ వచ్చేసరికి మొబైల్ ఫోన్ పక్కన పెట్టేస్తే కార్డ్బోర్డ్. అండ్ ఇక్కడ మనకు హైలైట్ వచ్చేసి రెడ్మీ note9Pro అండ్ మ్యాక్స్కి బిగ్ డిఫరెన్స్ వచ్చేసి మనకు ఛార్జర్ అని చెప్పొచ్చు. ఛార్జర్ వెయిట్ మాత్రం చాలా ఉంది, టూ మచ్ వెయిట్ ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు అవుట్పుట్ 5V 3A, 9V 3A, 12V 2.25A, 20V అవుట్పుట్ వచ్చేసి ఇది మనకు Type-C పోర్ట్తో లభిస్తుంది ఇది. సో Type-C కేబుల్ కూడా ఉంది మనకు. కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. రెడ్మీ note9Proతో కంపేర్ చేస్తే మ్యాక్స్కి ఛార్జర్ అండ్ కేబుల్ చాలా డిఫరెన్స్గా ఉన్నాయి. రెండు కంపేర్ చేసి చెప్తాం అది మీకు. అండ్ బాక్స్ పక్కన వచ్చేస్తే అండ్ మొబైల్ లుక్స్ వచ్చేసి యాజ్ యూజువల్ ఆల్రెడీ మన ఛానల్లో రెడ్మీ note9Pro మొబైల్ అయితే అన్బాక్స్ చేశాను. మొబైల్ ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే ఇప్పుడు టాప్ ఆఫ్ ద మొబైల్ వచ్చేసి మీకు ఇక్కడ IR బ్లాస్టర్ అండ్ సెకండరీ మైక్రోఫోన్ అండ్ సైడ్కి అప్ అండ్ డౌన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీక్స్ అండ్ సైడ్కి ఇది మనకు సైడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ మనకు పవర్ బటన్లో ఉంటుంది. అండ్ బాటంలో వచ్చేసి స్పీకర్ గ్రిల్ అండ్ మైక్రోఫోన్ Type-C పోర్ట్ 3.5mm హెడ్ఫోన్ జాక్ అంతే. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు సిమ్ స్లాట్ ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసేద్దాం. మనకి ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఎట్ ఏ టైమ్ 2 సిమ్ కార్డ్స్ అండ్ మనం
ఒక మెమరీ కార్డ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ సపోర్ట్ వచ్చేసి 512 GB వరకు ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్స్ అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది. ఇక్కడ మెన్షన్ చేసింది ట్రిపుల్ స్లాట్ అని చెప్పేసి. అంతే, ఇక లుక్ వైజ్ అయితే బాగుంది ఫోన్ అయితే. మనకి ఇక్కడ సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్తో లభిస్తుంది. డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్లు ఇస్తే బాగుండు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు గోరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేసింది. అండ్ మనకి ఇక్కడ టాప్ ఆఫ్ ద స్క్రీన్లో మనకి ఇయర్ పీస్ కనిపిస్తుంది. ఇక్కడ ది ఇయర్ పీస్ అండ్ ఈ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా. మొబైల్ ఆన్ చేద్దాం. మనకు మోడల్ నెంబర్ కనిపిస్తుంది, Redmi Note 9Pro Max. అండ్ వచ్చేసి మనకు ర్యామ్ 6 GBతో లభిస్తుంది, అవైలబుల్గా ఉంది. ఇది 6 GB ర్యామ్తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. అండ్ మనకు ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128 GB ఉంది. 128 GB స్టోరేజ్లో 108 GB అవైలబుల్ ఉంది. అండ్ 20 GB అయితే ప్రాసెసింగ్కి తీసుకుని చెప్పొచ్చు. అండ్ మనకి మొబైల్ మనకు 3 కలర్స్లో లభిస్తుంది. ఇంటర్స్టెల్లార్ బ్లాక్. సో ఇంటర్స్టెల్లార్ బ్లాక్ అంటే ప్యూర్ బ్లాక్ కాదు, స్కై బ్లాక్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ లభిస్తుంది. నేనైతే పర్సనల్గా అయితే బ్లూ అండ్ ఇంటర్స్టెల్లార్ బ్లాక్ కలర్ సజెస్ట్ చేస్తాను. వైట్ కలర్ అయితే ఈ మోడల్లో అంత చూడడానికి బాగాలేదు. అండ్ మొబైల్ కంటెంట్స్ విషయానికి వచ్చేసరికి Redmi Note 9 Pro Maxకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి కెమెరా అండ్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్లో తేడా ఉంటుంది. అండ్ నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే మొబైల్ బాక్స్ పట్టుకోగానే ఫస్ట్ నాకు ఒక పార్సల్లో 2 మొబైల్స్ ఉన్నంత ఫీలింగ్ కలిగింది. సో మన మొబైల్ని ఒక ఛార్జర్ని ఒక పక్కకు పెడితే మాత్రం మొబైల్ కంటే 10% ఛార్జరే వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మనం 33W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. ఒక వీడియో కూడా చేస్తాను నేను 0 to 100 ఎంత టైం పడుతుంది ఛార్జింగ్కి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మన వీడియో వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్, ఈ మొబైల్ 0 to 100 ఎంత టైంలో, ఈ మొబైల్ 33W ఫాస్ట్ ఛార్జర్తో ఎంతసేపట్లో ఫాస్ట్ ఛార్జ్ అవుతుందో ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో కావాలంటే కింద ఎస్ అని కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు ఛార్జింగ్ టెస్ట్ అండ్ అప్కమింగ్ వచ్చేసి కెమెరా రివ్యూ అండ్ అబ్సల్యూట్లీ మీకు తెలిసే ఉంటుంది. దాని తర్వాత ఫుల్ రివ్యూ, ఈ 3 వచ్చేస్తున్నాయి. సో వెయిట్ చేయండి. అండ్ వెయిట్ చేసి మన వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.